నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు నువ్వు నేను ప్రేమ. ఒకరికి ఒకరుగా ఉంటారు, ఒక్కటిగా ముందుకు వెళ్తారు. ప్రేమే లక్ష్యం, సేవే మార్గంగా ఉంటారు ఇద్దరు. వీరిద్దరి ఆశ ఆశయము ఒకటే. తెలంగాణ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకుంటున్న ఆ జంట మరెవరో కాదు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆయన సతీమణి గోదావరితో ఇవాళ మన నువ్వు నేను ప్రేమ ఎపిసోడ్లో గోల్డెన్ విశేషాలు మాట్లాడుకుందాం రండి. నమస్తే అండి అంజిరెడ్డి గారు. నమస్తే గోదావరి గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, కనబడుతోంది, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు. థ్యాంక్ యూ. సో పొలిటికల్ స్పీచెస్ మేము వింటూ ఉంటాం అంజిరెడ్డి గారు, కానీ ఈరోజు మా స్పెషల్ ఈ ఎపిసోడ్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, మీరు సింగిల్గా కాకుండా మీ భాగస్వామితో గోదావరి గారితో కలిసి వచ్చారు. మీరు ఇప్పటివరకు అంటే మీ ఇంటి పేరు మాకు పెద్దగా తెలియదు, కానీ గోదావరి అంజిరెడ్డి అంటేనే మాకు తెలుస్తుంది. సో అంత భార్య పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ, మమకారం, ఆప్యాయత అన్నీ కూడా ఈ ఒక్క దీంట్లో తెలిసిపోతుంది మాకు. సో అలాంటి భార్యని వాళ్ళు మీరు మా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. సో గోదావరి గారు, మీ గురించి మా ప్రేక్షకులకి తెలుసుకోవాలని ఉంది. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకసారి చెప్తారా? మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఐడియా బుల్లారం, మన కాన్స్టెన్సీలో ఉంటుంది. మా నాన్న పేరు కోత్వాల్ మాధవరెడ్డి గారు, మా అమ్మ పేరు కోత్వాల్ సుశీల గారు. మా అమ్మ నాన్నలకి మేము ముగ్గురు కూతుర్లము, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. మా నాన్న వాళ్ళ పొజిషన్ ఏంటంటే అక్కడ పోలీస్ పట్టే. ఓకే. మా స్టడీస్ వచ్చేసి అంతా కూడా కుకట్పల్లి, చిన్నప్పటి నుంచి అందుకోసం పోలీస్ పట్టేలు బుద్ధులు వచ్చినాయి. కుకట్పల్లిలో చదివించేవాళ్ళు మా నాన్న. ఇప్పుడు ప్రస్తుతానికి మా అమ్మ నాన్న లేరు. ఓకే. సార్ తర్వాత మాది 1993లో మ్యారేజ్ అయింది. ఇప్పటికి ఇక్కడికి వచ్చేసరికి మా ఇంటి పేరు చిన్నమ్మాయిల్. చిన్నమ్మాయిల్ రాజిరెడ్డి గారు మా మామయ్య పేరు, లక్ష్మీ నరసమ్మ మా అత్తయ్య గారు. 4 మెంబర్స్ బ్రదర్స్. ఓకే. మేము సెకండ్, ఒక ఆడబిడ్డ. ఇప్పటికి కూడా నలుగురము జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు ఏదైతే మేము ఎక్కడైతే కూర్చున్నామో ఇదే ఇంట్లో నలుగురు మేము తోటికోడళ్ళము, అన్నదమ్ములము, అత్తయ్య. మళ్ళీ మా పిల్లలకు మ్యారేజెస్ అయినాయి, కొడుకులు కోడళ్ళు అందరం కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నాం ప్రస్తుతానికి. 32 ఇయర్స్ కంప్లీట్, 33 ఇయర్స్ రన్నింగ్ మా మ్యారేజ్ అయ్యి. ఓకే. అప్పటి నుంచి కంబైన్డ్ ఫ్యామిలీ, సింగిల్ కిచెన్ కూడా. ఒకే ఫ్యామిలీ, ఒకే ఇల్లు, ఒకే కిచెన్, ఒకే బిజినెస్, అన్నీ కూడా ఓన్లీ వన్. సో ఈ మధ్యకాలంలో అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, 33 ఇయర్స్ నుంచి కంబైన్డ్ ఫ్యామిలీ లీడ్ చేస్తున్న ఒక జంటని నిజంగా చూస్తున్నాం మేము. అంటే చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఇప్పుడు జస్ట్ ఇట్లా పెళ్ళి అయిపోయిందో లేదో నెక్స్ట్ వేరే కాపురం పెట్టేసేటువంటి ఫ్యామిలీస్, అలాంటి జంటలను చూస్తున్నాం. 33 ఏళ్ల నుంచి అంటే ముందుగా మీకు హ్యాట్స్ ఆఫ్. చాలా అందరినీ కలుపుకొని వెళ్ళాలి, అందరినీ కూడా ఎక్కడ ఎవరిని బాధ పెట్టకుండా, ఒక మాట అనకుండా. సో ఇన్నేళ్ళు నెట్టుకొస్తున్నారు అని అంటే మీ ఓపిక, మీ సహనం చాలా గొప్పది. అంటే జాయింట్ ఫ్యామిలీలో అన్నదమ్ములు కలిసి ఉండడము అనేది సహజంగా వాళ్ళు ఒక తల్లి పుట్టిన పిల్లలు కాబట్టి ఉండగలుగుతారు. కానీ ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే మేము నలుగురము కూడా 4 ఇళ్ళ నుంచి ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చినామో ఒకే తల్లి బిడ్డల్లాగా వాళ్ళు కూడా ఉంటారో లేదో కానీ మేము మాత్రం నలుగురము కలిసిమెలిసి ఉంటాము. అందరం కూడా ఎవరికి ఎవరు ఏది ఎక్కువ తక్కువ అనకుండా, ఈగోకు పోకుండా, ఎవరికి వీలుంటే వాళ్ళం కలుపుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఈరోజు ఉండగలిగినాం. ముందుగా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మా అత్తయ్య కానీ మా మామయ్య కానీ ఏ రోజు కూడా కండిషన్స్ అనేది లేదు కోడళ్ళకి. మీరు ఇట్లుండాలని, అట్లుండాలని, మీరు ఇదే చేయాలని, ఇప్పుడు లేవాలని, అప్పుడు పోవాలి, ఇది చేయాలి అట్లా. మాకు ఫస్ట్ నుంచి కూడా మా మామయ్యతోటి కానీ మా అత్తయ్యతోటి కానీ ఎట్లాంటి కండిషన్స్ మాకు లేవు కాబట్టి ఆ తర్వాత మేము కూడా కొన్ని ఇయర్స్ జరుగుతూ ఉంటుంటే మేము సీనియర్స్లమైనా కూడా మా ఇంట్లో మళ్ళా బావగారని వీళ్ళని పెద్దోళ్ళని మా కండిషన్స్ పెట్టడమా, మీరు ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలి అనేది మా ఇంట్లో ఎవరికి కండిషన్స్ లేవు, ఫ్రీ బర్డ్స్ లాగా. ఓకే. సో ఫంక్షన్ చేస్తే మీరు పెద్దగా వేరే బంధువులు పిలవక్కర్లే, మీకు మీరే సరిపోతున్నాం. ఇంకోటి అన్నిటికన్నా గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు మా అన్న ఉన్నాడు, మా అన్నను నాన్న అని పిలుస్తారు అందరు పిల్లలందరూ, నన్ను డాడీ అని పిలుస్తారు, ఇంకో థర్డ్ పప్పా అని పిలుస్తారు, చిన్నోని బాబాయ్ అని పిలుస్తారు అందరు. అయితే ఎవరికి ఏం అర్థం కాదు ఎవరు పిల్లలని.
ఇప్పుడు కూడా ఎవరి పిల్లలు ఎవరికి అర్థం కాదు. మా ఫ్యామిలీలో అట్లా ఉంది ఇప్పటి వరకు. అంటే ఉన్న 8 మంది పిల్లలు మాకు అందరికి ఇద్దరు పిల్లలు 8 మంది కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పిలుస్తారు. బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వకముందు అంజురెడ్డి ఏంటి అని అంటే ఏం చెప్తారు మీ బ్యాక్గ్రౌండ్? ఒక ఎస్ఆర్ ట్రస్ట్ అని ట్రస్ట్ ఫామ్ చేసి దాంతో నాకు ఏంటంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నా. తర్వాత ఏంటంటే చదువుకున్న తర్వాత 1998 నుండి నేను ఏంటంటే మా అన్నయ్య బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో ఎంటర్ అయిన తర్వాత ఇండస్ట్రీస్ అందరం కంబైండ్, మా బ్రదర్ ఒక్కడే ఉండే సపోర్ట్, ఇంకా ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఇండస్ట్రీ వెళ్ళిపోయిన తర్వాత మేము ఒక ట్రస్ట్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరినైనా టాలెంట్ పిల్లల్ని చదువుకున్న పిల్లలను మనం చదివిస్తే వాళ్ళు అప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంజనీర్ చదవాలన్నా డాక్టర్ చదవాలన్నా మేమేం చేస్తుంటాం అంటే టీచర్స్ని అడిగి ఎవరైతే టాలెంట్ పిల్లలు ఉన్నారో మీరు మాకు ఇవ్వండి, మేము అమౌంట్ కడతాం. అమౌంట్ కడితే కంపల్సరీ వాళ్ళు ఏదైనా ఒకటి గెటాన్ కావాలి, గెటాన్ అయితే మాకు ఇబ్బంది ఏం లేదు అనే రకంగా చాలామంది ఇంజనీర్ చదివించాను, డాక్టర్ ఫీజులో కూడా కంటిన్యూ చదివించాను. తర్వాత గ్రూప్స్లో కూడా రాపించాను. గ్రూప్స్లో చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బ్రెయిన్ ట్రీ అయినా అక్కడ ఉన్న ఢిల్లీలో పోయినా కానీ హాస్టల్ ఫీజు అమౌంట్ అయినా కానీ చాలా సహకారం చేసినాం. చాలామంది కలెక్టర్లు అయ్యారు, తర్వాత ఐపీఎస్లు అయ్యారు, ఐఆర్ఎస్ అయ్యారు, ఐఎఫ్ఎస్ అయ్యారు వాళ్ళ పిల్లలు కూడా. చాలామంది ఇంజనీర్స్ అయ్యారు, చాలా అబ్రాడ్ కూడా పోయారు. ఒకసారి సాక్షులు ఇట్లనే పెడితే చాలామంది బయటకి కూడా చెప్పడం జరిగింది. నేను ఎవరు స్కూల్లో అయినప్పుడు డ్రెస్సులు టై బెల్ట్తో ప్రైవేట్ స్కూల్లో పాటు నేను కూడా స్కూల్ చదువుకున్నా. వాళ్ళని ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో చాలామందికి పెట్టిన తర్వాత గవర్నమెంట్ అనేది మళ్ళీ డ్రెస్సులు ఇచ్చి స్టార్ట్ చేసింది. బుక్స్ ఆల్ ఇన్ వన్ గైడ్స్ చాలా ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నది. తర్వాత కాలేజీలో తర్వాత ఏంటంటే వాలీబాల్ స్టేట్ టోర్నమెంట్, కబడ్డీ స్టేట్ టోర్నమెంట్, క్రికెట్ స్టేట్ టోర్నమెంట్ 35 years నుండి చేస్తాము. ఫస్ట్ ప్రైజ్ 1,50,000, సెకండ్ ప్రైజ్ ₹1,00,000 పెట్టేసి ప్రపోజల్ పెడతాం. అంటే ప్రతి ఒక్క దాంట్లో టాలెంట్ తీసుకురాలని ఉద్దేశం. ఆర్ఎస్లో ఉన్నట్టు ఏబీవీపీలో కూడా చేసినట్టు ఆర్ఎస్ఎస్ నుండి దానికి అటాచ్డ్ బీజేపీ ఎట్లయినా ఉంటుంది రాజస్థాన్ సంబంధ. తర్వాత ఏంటంటే అప్పుడు నరేంద్ర గారు ఎమ్మెల్యే వెళ్ళినాడు, మేము కాలేజ్ నుంచి పోయి ఆడ ఓట్లు కూడా వేస్తుంది, దొంగ ఓట్లు, ఇక్కడికైనా అక్కడ పోయి దొంగ ఓట్లు వేస్తుంది. అట్లా ప్రపోజల్లో చిన్న ఉన్నప్పుడు అన్నీ చేయడం జరిగింది. మళ్ళీ రోజు పార్టీలు జాయిన్ అయిన 1999లో నన్ను ఎంపీగా ప్రపోజల్ చేసిండే. ప్రపోజల్ చేసినప్పుడు ఇక్కడనే గ్రాండ్ కాకతీయుల కోసం మీటింగ్ అయిన తర్వాత అశోక్ అని ఒక అతను ప్లస్ ఢిల్లీకి కూడా వచ్చారు, దత్తాత్రేయ గారు అప్పుడు ఉండే. ఉన్నప్పుడు మీటింగ్ అయిన తర్వాత సార్ నేను ఎంపీగా చేస్తాను కన్ఫర్మేషన్ అయింది. అప్పుడు బిజినెస్లో ఉంటే నేను పార్టీకి పోతూ ఉంటే బిజినెస్ ఇండస్ట్రీ నడిపిస్తూ ఉంది. అన్న తర్వాత సరే నేను చేసిన తర్వాత నాది ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ దగ్గరికి వచ్చిన తర్వాత పి రామచంద్ర రెడ్డి స్పీకర్ ఉండే, స్పీకర్కు తనకి ఇచ్చేసాను, ఆయన సపోర్ట్ చేసి ముందుకు పోవడం జరిగింది. అట్లా సో అలా అంటే ముందు నుంచి మీలో ఒక సేవ చేయాలనేటువంటి తపన ఉండింది. ఆ సేవ చేయాలనే తపన రాజకీయాల వైపు మళ్ళింది. రాజకీయాల్లోకి వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక అంబిషన్తో వచ్చారు. వండర్ఫుల్. అయితే మరి మీ మిస్సెస్ని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం వెనక ఏదైనా బలమైన కారణం ఉందా? మామూలుగా రాజకీయాలకు రావాలి అనే ఇంట్రెస్ట్ తనకైనా నాకైనా ఎప్పుడు కూడా రాజకీయాలలో ఉండాలి అనే ఆలోచనే లేకుండే. మనం మన వంతు సహాయం చేసిన వాళ్ళం కావాలనే ఒక ఆలోచనతోటే ఒక ట్రస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు స్టార్టింగ్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మొదలైనటువంటి ఈ ట్రస్ట్ ఈరోజు జిల్లాలు దాటిపోయినంత వరకు వచ్చింది. అంటే అనేకంగా ఆ ఇంప్రెషన్ ఏంటంటే ప్రతి దాని మీద పడి ఈరోజు ఉచితంగా మినరల్ వాటర్ ఇవ్వడం కావచ్చు, ప్రతి పోలీస్ స్టేషన్లలో ఉచితంగా వాటర్ కూలర్ ఇవ్వడం కావచ్చు, అప్పుడు సామూహిక వివాహాలు కావచ్చు, లేదంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పుస్తమెట్టలతో సహా చేయించడం కానీ, అప్పట్లో ఏంటంటే కొంచెం బడి బాసన్లు అని బట్టలు అని ఇవన్నీ అట్లా 30 సంవత్సరాల కింద ఉంది. అదే కాబట్టి అట్లా మనం ఒక ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ కట్టించి ప్రతి సంవత్సరం అక్కడ సామూహికంగా వివాహాలు చేయడము ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు. తనకు సపోర్ట్గానే నేను ఒక హౌస్ వైఫ్గానే ఉన్నప్పుడు అప్పుడు చాలా మట్టుకి నేను బయటకు రావడం అయింది. అందరూ కలిగి మళ్ళీ ఏం చేశారంటే 2016లో మహిళా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మహిళా రిజర్వేషన్ వచ్చింది. ఇక్కడ అంటే కూడా మా కాన్స్టెన్సీ కూడా కాదు, మొత్తానికి సగం కాన్స్టెన్సీ మనది ఉంటుంది, సగం షేర్లింగంపల్లి కాన్స్టెన్సీ ఉంటుంది. సరే అక్కడ ఉండాలి అని చెప్పి చాలామంది మహిళలు వాళ్ళందరూ మీలాంటి వాళ్ళు రావాలి, నిలబడాలి, చేయాలి అన్నప్పుడు అప్పుడు నిలబడడం జరిగింది. అప్పుడు హరీష్ రావు వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ఫైట్ చేసి
ఇంకా ఏం చేసినా చేసిరు అనుకో, గెలిచినా కూడా ఓడిపోయారు అనేది డిక్లేర్ అయింది. అప్పుడు మనం 150 ఓట్లతో ఓడిపోవడం. అట్లా నేను రాజకీయాలకు రావాల్సి వచ్చింది. మీరు ఇలాగే పని చేసుకుంటూ వెళ్ళండి. ఒకరోజు మిమ్మల్ని చట్టసభల్లో డెఫినెట్గా మీరు అభిమానిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మేము కావచ్చు, డెఫినెట్గా చూస్తాం. పార్టీ నిర్ణయం మేరకు ఏది చెప్తే అది పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఏది చేయమంటే అది చేస్తా, ఏది వద్దంటే అది. ఎక్కడైనా స్పీచ్ చేయాలనుకో, నాకన్నా తను బాగా స్పీచ్ ఇస్తాను. అది కనిపిస్తుంది, ఆరేటర్ మంచి లక్షణాలు ఉన్నాయి. సో కాసేపు ఈ పాలిటిక్స్ అన్నీ పక్కన పెట్టేసి మీ పర్సనల్ లైఫ్కి వద్దాం. మీ ఇద్దరికి అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? లవ్ ఎక్కడ లవ్ లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఎట్లాగా పక్కా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు మీ ఇంటికి వచ్చారు అంటే వీళ్ళ తాతగారు మాకు పెద్దనాన్న వరుస అవుతారు, రిలేటివ్స్. అంటే రిలేటివ్స్ అనేది అంటే ఫస్ట్ పరిచయాల ప్రకారం రిలేటివ్స్ ఏర్పడింది. ఓకే. అట్లా తను నన్ను చూసారు, దగ్గర నుంచి చూసారు. మా ఇంట్లో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పెట్టుకున్నారనమాట తను కుకట్పల్లిలో. అట్లా దగ్గర నుంచి చూసారు కాబట్టి ఈ అమ్మాయి అయితే మా మనవాడికి బాగుంటుంది అని చెప్పి అత్తమ్మ మామయ్య వాళ్ళను మాట్లాడి ఇట్లా అమ్మాయి ఉందని చెప్పి పెళ్లి చూపులు చూసి అట్లా అదే అడగబోతున్నా. పెళ్లి చూపుల్లో చూడగానే అంజిరెడ్డి గారు నచ్చారా? టైం తీసుకొని చెప్తాలేండి తర్వాత. అప్పట్లో ఏముంది, అమ్మ నాన్న నచ్చారంటే మనం నచ్చినట్టే, అడిగినా కూడా మీ ఇష్టమే వాళ్ళ ఇష్టం మా ఇష్టం అని చెప్పడం జరిగింది. అప్పుడు మాట్లాడుకోవడం కానీ అసలు మాట్లాడలేదా? అందరూ వెళ్ళిపోయి పక్కకి ఏది వాస్తవం నిజంగా వాస్తవం చెప్పాలంటే వచ్చిర్రు, ఫోన్ పట్టుకుర్రు, మాట్లాడిరు, వెళ్ళిపోయారు. తను నచ్చిరని చెప్పారు, మాదికెళ్ళి నచ్చిరని చెప్పారు. మళ్ళీ పెళ్లి పందిట్లోనే నేను చూసాను. అప్పటి వరకు ఫోన్ కానీ అసలు ఫోన్లో ఒక ల్యాండ్ ఫోన్ ఉండే, ఫోన్లో చేసేవాళ్ళు. కానీ పర్సనల్గా కాల్ ఇవ్వడం కానీ ఏమి బాగున్నారా, తిన్నారా, ఉన్నారా, బాగున్నారా, తిన్నారా, అంతే అంతే, ఇంకేం ఏం లేదు. అప్పుడు ఎక్కడ అమ్మ వాళ్ళైనా ఎవరైనా కూడా అయ్యే వరకు ఎక్కడ పంపించేది లేదు కదా. ఏం డైలాగ్ చెప్తా చెప్పండి. డైలాగ్స్ ఏదో అడిగారట మీరు, డైలాగ్ చెప్పారు, అది గుర్తుండే డైలాగ్. ఏదో దాస్తున్నారు మీరు, మీరు చెప్పండి సార్ అదేంటో. చెప్పు పిల్ల. నాకేం తెలియదు. అబ్బా ఎంత ముద్దుగా పిలిచారో, చెప్పు పిల్ల. నువ్వు దొంగ పిల్ల ఉన్నా అంటే నేను ఏడు దొంగ పని చేసిన అది చెప్పాలని నడిచింది ఒక హాఫ్ అన్ అవర్. ఓహో, నేను ఏడు దొంగతనం చేసిన దొంగ పిల్ల అని నువ్వు ఎట్లా నువ్వు ఆర్గ్యుమెంట్ ఫోన్లోనే హాఫ్ అన్ అవర్. ఓకే. అది పంజాబ్ నేషనల్ బ్యాంకులకి వాళ్ళకి బిల్ ఇంత వచ్చింది. ఓకే. సో మీకు ఫస్ట్ చూడగానే గోదావరి గారిని ఏమనిపించింది? పెళ్లి నచ్చిన తర్వాత ఎస్ అని చెప్పిన తర్వాత మళ్ళీ పెళ్లిలో. ఎప్పుడు సార్ పెళ్ళయింది? ఎప్పుడు డేట్? May 5th, 1993. కరెక్టేనా? సో మీరు పెళ్లి ఎట్లా మర్చిపోతారు? అయ్యో బోల్డ్ మంది ఉన్నారు సార్, రండి చూపిస్తాను. పెళ్లి రోజు మర్చిపోయేవాళ్ళు. అదే కదా మా పెళ్లి రోజు, పిల్లలు పెళ్లి రోజు అంతకనిపించే. ఇంకా పిల్లల బర్త్డే ఎప్పుడైనా మర్చిపోవచ్చు. కానీ మీ ఆవిడ బర్త్డే 18/11/1973. ఎక్కడన్నా రాసుకున్నారేంటి అలాగా? 18/11 మా ఇద్దరిది 18 అమ్మా. అట్లా అది ఏదో ఉంది, కామన్ 18. ఓకే, నవంబర్. మీరు మేడంకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? గాజులు తెచ్చినమ్మా, దుబాయ్ నుంచి ఫస్ట్ గిఫ్ట్ అదేనా? నచ్చాయా మేడం? సార్ సెలెక్షన్ అని కాదు, సార్కు గిఫ్ట్లు ఇవ్వడము, కొనడము, పర్చేజ్ చేయడము అస్సలు ఉండదు. వాళ్ళ ఫ్రెండ్ పోయింది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ తీసుకుంటుంటే సేమ్ అవే నాకు రెండు. అదే నాకు డౌట్ వచ్చింది. 12 గాజులు తెచ్చిన. ఎన్ని తెచ్చిన? అంతేనా? మరి మీరు 12 నుంచి మిగతా 10 ఏమైనా చెప్పండి ఇప్పుడు లెక్క. మీరు అడగండి, నాకు 2 ఇచ్చారు. ఆ రోజు ఏం చేసినామంటే అందరికి చైన్లు, పిల్లలందరికీ చైన్లు. ఈమెకు ఆడ ఆయన గాజులు తీసుకుంటే ఆ గాజులు తీసుకొచ్చినాయి. తర్వాత ఫస్ట్ వెళ్ళిన ట్రిప్ గుర్తుందా మీ ఇద్దరు కలిసి? ఏడిపోయినా మనం చెప్పి తిరుపతి. మీ ఇద్దరు అంటే ఇంట్లో చిన్న చిటపట్లు అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? చిన్నవి గొడవలు? ఎవరికి ఎక్కువగా కోపం వస్తుంది త్వరగా అడుగు చెప్తుంది. ఎప్పుడో ఒకసారి అయితే కామన్ అక్కడ వస్తుందేమో, అందుకే ఆవిడ అడగండి. అట్లా ఎవరు త్వరగా సారీ చెప్తారు? సారీ చెప్పేదేమంటే కొట్లాడితే సారీ చెప్తారు. ఎక్కువసేపు అయితే ఏమి ఉండదండి. మీ ఇద్దరి లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు సార్? చెప్పు గోదావరి యాక్సిడెంట్. మీరు అన్ని రాజశేఖర్ లాగా జీవిత అంటున్నారు, చెప్పండి సార్ మీరు. ఒకసారి మేము మ్యారేజ్కి వెళ్ళి వస్తున్నాం, విజయవాడకి వెళ్ళి వస్తున్నప్పుడు మా డ్రైవరు ఆ రోజు రాలేడు, వాళ్ళ తమ్ముని పంపించాడు. ఎన్నో కొద్ది నైట్లో ఇట్లా పడుకొని యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే అది నకరేకల్ దగ్గర హాస్పిటల్ ఉంది.
ఈమె వెనకనే కూర్చుంది, ఈడికని ఇది మొత్తం కట్ అయింది, రక్తం బాగా వచ్చింది. ఇక ఇట్లనే పట్టుకుని పోయి హాస్పిటల్ తీసుకుపోయి ఆడికని మళ్ళీ అపోలో హాస్పిటల్ తీసుకున్నాం. ఆ రోజు బాగా ఫీల్ అయింది అట్లా. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇక అన్ని హ్యాపీయెస్ట్, ఇంకేంది ప్రతిరోజు మర్చిపోలేనిది జరిగింది మిరాకిల్, ఎవ్రీడే మిరాకిల్, వీఆర్ సో హ్యాపీ. మీరు చెప్పండి మేడం. సార్ అన్ని అంటే మిరాకిల్ అంటే నాకు జరిగిన యాక్సిడెంట్ కంటే తనకు మాకు పెళ్ళి అయినాక 6 నెలలకి పెద్ద యాక్సిడెంట్ అయ్యి. ఓకే. పెద్ద యాక్సిడెంట్, హీరో హోండా మీద వస్తున్నారు, లారీ గుద్దింది. లారీ గుద్ది ఎగిరి పడ్డారు, అక్కడెక్కడో పడ్డారు. అసలు ఏం లేదు, స్పృహ లేదు, ఏం లేదు. అప్పుడు అంటే మా అమ్మ వాళ్ళ ఊరికి ఇక్కడికి మా మియాపూర్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో పడ్డాడు. ఆ రోజు ఏదో కంపెనీకి పోదామని పోతున్నారు. అంటే నేను దసరాకి వెళ్ళిన ఫస్ట్ ఫెస్టివల్ గారు అమ్మ వాళ్ళ ఇంటికనే ఉన్నాను. అక్కడ ఎవరో చూసి పలానా మాధవరెడ్డి గారు అల్లుడు అనేసి అక్కడ సర్పంచ్ ఉంటుండే ప్రతాప్ రెడ్డి గారు, ఆయన చూసేసి మాధవరెడ్డి మాకు రిలేషన్ తను కూడా, అంజిరెడ్డికి ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి ఆయన్నే జీబ్లో వేసుకొని వెళ్ళిపోతుంటే కార్లో వేసుకొని పోయకుంటే ఫోన్ చేశారు. మాకు వైన్స్, మా అమ్మ వాళ్ళకు మా అన్నయ్య వైన్స్లో ఉంటారు. ఓకే. ఆ రోజు పండగ అందరు తింటున్నారు, అందరు తినేసిరు. మా అన్నయ్యకి ఫోన్ వచ్చింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఓప్స్ ఏం లేవు అని చెప్పి. ఇక మా అన్నయ్య వచ్చి ఎట్లా చెప్పాలి అర్థం కాక చేయక, మా చిన్నాన్న ఉన్నాడు, మా నాన్న కూడా లేడు ఇంట్లో. మా చిన్నాన్నని కారు తీసుకొని వచ్చి ఎక్కించుకొని వచ్చారు. అప్పుడు ఇక్కడ చందానగర్ చెన్నారెడ్డి హాస్పిటల్కి అని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పట్టలేదని చెప్పి మెడివిన్ హాస్పిటల్కి తీసుకున్నారు. మళ్ళీ బతకడం అనేది ఇంపాసిబుల్ అన్నారు. 24 అవర్స్ గడిచే వరకు చెప్పలేము, అయినా ఓప్స్ అయితే ఏం లేవు, ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఇంకా ఆ రోజు బాగా ఏడ్చుకుంటూ కూర్చొని నా లైఫ్లో ఎవరిని బతిమలాడినంతగా డాక్టర్లను ఆ రోజు బతిమలాడినా. నేను ఏం ఏడవను, అక్కడ ఏం చేయను, కానీ నన్ను అక్కడ కూర్చోబెట్టాలి, నేను ఆయన చూస్తాను. ఇక చాలామంది ఒప్పుకోలేరు, తర్వాత లాస్ట్కి ఒప్పుకున్నారు, కూర్చోబెడతాం కానీ భయపడొద్దు, అక్కడ చాలామంది ఇట్లా ఉంటారు, అన్ని కేసులు ఇట్లే ఉన్నాయి, మీరు భయపడకుండా స్ట్రాంగ్గా ఉంటాం, గట్టిగా ఉంటామంటే కూర్చోబెడతా అంటే ఇంకా బతిమలాడితే కూర్చోబెట్టారు. 6 మంది ఫ్యామిలీలు, అందరు కొడుకులు, చాలామంది. ఈ 7 సకలు అందరూ ఊరుకొచ్చారట. నాట్ డేంజర్ అని చెప్పే వరకు అది మెరాకిల్ నాకు నా లైఫ్లో. మెరాకిల్ రియల్లీ గాడ్స్ గ్రేస్. మర్చిపోలేంది అదే, బాధపడింది అదే, మళ్ళీ మర్చిపోకుండా మెరాకిల్ జరిగి సంతోషపడ్డ విషయం కూడా నా లైఫ్లో అదే. ఇంకా మీరు అందుకేనా మీ ఇంటి పేరు బదులుగా గోదావరి అంజిరెడ్డి అని పెట్టుకున్నారు? పెట్టుకోవడం నేను పెట్టుకున్నాను. అంటే పాలిటిక్స్ లోకి నేను వచ్చినాక మీరు ఆబ్వియస్ గా నేను గోదావరి అంజిరెడ్డి అని పెట్టుకున్నాను. ఏంటంటే అందరు ఎస్ఆర్ అంజిరెడ్డి అంటారు. ఎస్ఆర్ అంటే మా ట్రస్ట్, ఎస్ఆర్ అంజిరెడ్డి అంటే మొత్తం టోటల్ ఈ రంగారెడ్డి సంఘ మెదకైనా అందరూ గుర్తుపడతారు. ఎందుకంటే అన్ని పోలీస్ స్టేషన్లో వాటర్ కూలర్స్ ఉంటాయి, అన్ని గవర్నమెంట్ ఆఫీస్లో. తర్వాత ఈమె పొలిటికల్గా ఎప్పుడైతే వచ్చిందో గోదావరి అంజిరెడ్డి అని అప్పుడు పెట్టుకొని పాలిటిక్స్లోకి వచ్చినాక నేను గోదావరి అంజిరెడ్డి అని పెట్టుకున్నాను. కాబట్టి అట్లా పిలవడం వల్ల చేయడం వల్ల ఈయన కొన్ని రోజులు అంటే పాలిటిక్స్లో కూడా కొంచెం బిజినెస్ మీద ఎంట్రెన్స్ పెట్టాడు. ఎందుకంటే 2 సార్లు టికెట్ వస్తుందని రాలేదు, చేయలేదు, ఎంత పెట్టుకున్నా కూడా బిజినెస్ నువ్వే పాలిటిక్స్ చూసుకో, సరేలే నేను మనం బిజినెస్ చేసుకుంటా, మనం కష్టపడి మనం ఎక్స్పెండిచర్ పెడతాం, మనం ఒక్కరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా ఆ బిజినెస్ కంటిన్యూ, అదే మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకుంటే బెస్ట్. నేను ఖర్చు పెట్టాలి అంటే ఈయన సంపాదించాలి కదా. నేను పాలిటిక్స్లో ఖర్చు పెడుతున్నాను, కానీ నాకు సంపాదించి ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా. అందుకని కొన్ని రోజులు రాజకీయాలలో తక్కువ ఉండి బిజినెస్ అన్ని అంటే చిన్నదానికి పెద్దదానికి నేనే పోయేదాన్ని, నేను వాటికి ఎక్కువగా ఈయన చూసుకునేవాళ్ళు. అట్లా నేను ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల పేరు మళ్ళీ అట్లా వచ్చేసి. ఓకే. మీ ఇద్దరు కలిసి సినిమాలు చూస్తూ ఉంటారా? అంటే థియేటర్స్కి వెళ్ళి తక్కువ. అంటే మీకు రిక్రియేషన్ అంటే ఏంటి? అంటే మీ బిజీ లైఫ్ నుంచి ఇటు బిజినెస్ ఇటు పాలిటిక్స్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్లో కాస్త రిక్రియేషన్ కావాలి కదా. కావాలి అనుకున్నప్పుడు దానికి టైము డేటు అంటూ పెట్టుకోము మేము. ఈ టైంకే ఇక్కడికి పోవాలి, ఈ డేట్లోనే ఇక్కడ పోవాలి, అట్లా ఏం పెట్టుకోము. సరే ఈరోజు ఖాళీ ఉంది, ఇప్పుడు మార్నింగ్ ఉంది, కొంచెం ఏం పని లేదు, చలో వెళ్ళిపోదాం, శ్రీశైలం పోదామా, తిరుపతి పోదామా, ఏడికి పోవాలనుకున్న ఆడికి అప్పటికప్పుడు ప్లాన్. మాది ప్లాన్ అంటూ ఉండదు. ప్లాన్ చేసుకోవాలి, నువ్వు ఇప్పుడే రమ్మంటే ఎట్లా, నాకు 2 రోజులు ఇయ్యు, నేను స్పెండ్ చేయాలి అంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది కాబట్టి అడ్జస్ట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉన్న దాంట్లో హ్యాపీనెస్ ఉంది. సో మీ వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారండి? ఫ్యామిలీ కంటే కూడా బయట వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు అంటే ఫ్యామిలీ అంటే అర్థం చేసుకుంటారు కదా.
అంటారు. అంటే ఇంట్లో ఉన్న ఇప్పుడు నలుగురి కంటే కూడా మీరంటే అర్థం చేసుకుంటారు, మీకు చెప్తే అర్థం చేసుకుంటారు. వేరే వాళ్ళు అట్లా అనుకోరు కదా, మీకు చేసినా చేయకపోయినా నడుస్తుంది, మిగతా వాళ్ళకి చేయాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. మీరేం చెప్తారు మీ ఇప్పుడు వైఫ్ గురించి? నలుగురు అన్నదమ్ములం. పెద్ద ఆయన పేరు సత్యనారాయణ రెడ్డి, నా పేరు అంజిరెడ్డి, థర్డ్ దేవేందర్ రెడ్డి, చిన్నోడు మైపాల్ రెడ్డి. వీళ్ళు నలుగురు ఫ్యామిలీ. మేము ఏదన్నా కానీ డిస్కషన్ చేసుకొని బెస్ట్ ఉంటాం. కంబైన్డ్ ఫ్యామిలీలో భార్యాభర్తలు కొట్లాడారు అనుకో, భార్యాభర్తలు బాగా కొట్లాడారు అనుకో, కొట్టుకున్నాను అనుకో, తిట్టుకున్నాను అనుకో, అత్త మామ ప్లస్ తోటి కోడలు ఉన్నా అనుకో, ఎంత బాగున్నా దిగమింగి తర్వాత తిందుదా అంటారు. వెనక నుంచి ఆర్ఆర్ వేసుకోవాలి మహా నటి అని. ఈమె తినలేదనుకో, మెల్లంగా వద్దనకో చెప్పేసి గోదావరి తినలేదు చూడు, రా గోదావరి తిందుదా అన్న అనుకో, అలాగే మోవాటం లెక్క తింటుంది. నేను చెప్పిన కానీ తెలియనట్టు చెప్పేస్తాం కదా, ఆడికి నలిఫై అయిపోతుంది. తర్వాత ఏంటంటే కంబైన్ ఫ్యామిలీలో ఇప్పుడు టూర్ పోవాలనుకో, ఆడికి నట్టు వెళ్ళిపోవచ్చు మనం. ఈడున్నా అనుకో, ఎవరు లేరు ఒకతే ఉంటుంది, ఎవరు లేరు ఒకతే ఉంటుంది ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫీలింగ్ అనేది ఇట్లా లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గ్రోత్ పెరిగేది ఏంటంటే మనం ఎంత బాధ ఉన్నా కానీ అమ్మ ఉంటుంది, లేకపోతే పిల్లలు ఉంటారు, ఒక్కసారి అట్లా పిలిచారు అనుకో, వాళ్ళకి ఏదైనా కావాలన్నా ఇచ్చినాం అనుకో, అదే ఏంటంటే బాగా హ్యాపీనెస్ ఫీల్ ఉంటుంది. అట్లా భర్తకి ఏమైనా భార్యని చేయాలి, భార్యకి ఏమైనా భర్తని చేయాలి. ఇప్పుడు ఏదున్నా కానీ చిన్నపిల్లలు ఏదైనా ట్యాబ్లెట్స్ అరే పోయి రావుతాయి, తీసుకురపో, వద్దకి ఏదో కావాలంటే అది కావాలి, ఇది కావాలంటే తీసుకురంటే టపటప్ అయిపోతుంది బై ఫోన్లో. అంటే ఇలా ఉండడానికి కూడా ఒక మనస్తత్వం ఉంటుంది కదా, అది కలిసిపోయే మనస్తత్వం, సర్దుకుపోయే తత్వం, ఇవన్నీ ఉంటేనే కంబైన్డ్ ఫ్యామిలీస్ అన్ని సక్సెస్ఫుల్. మా దగ్గర వెహికల్స్, ఎవరు వెహికల్ ఎవరు తీసుకుపోయినా ఎవరు అడగదు. ఎవరైనా పోతున్నప్పుడు కూడా తీసుకుపోయినా అందరు తీసుకుపోతూనే ఉంటారు. డాడీ నేను తీసుకొద్దాం ఇంకో వెహికల్, సరే రాను. ఇప్పుడు ఏదో పర్టికులర్గా ఏదో షోకు ఉండి నాకు ఇదే వెహికల్ కావాలి, నాకు ఈ వెహికల్ పోతేనే నాకు ఉంటుంది అంటే మనం చూసి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ వెహికల్ చూసి రెస్పెక్ట్ కాదు. మరి మీ ఆవిడ గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే ఎలా వర్ణిస్తారు? ఆమె చాలా గ్రేట్. ఏముందని జీజీ అని అందుకోసం కట్టాను. జీజీ అంటే గ్రేట్ గోదావరి. గ్రేట్ గోదావరి. ఓకే, మీరు ఏమని పిలుస్తారు సార్? మేడం గోదావరి అని పిలుస్తాం. ఎందుకంటే గోదావరి నదికి ఏ ఒడ్డైనా నీరు ఒకటే అన్నట్టు, ఎంత ప్రవహించినా కానీ, ఎంత కోపం ఉన్నా, ఎంత చాలా పైన నీట్గా అనిపిస్తూనే ఉంటుంది కదా. నీట్గా ఉంటుంది. గోదావరి ఉగ్ర రూపం కూడా చూపిస్తుంది. ఉగ్ర రూపం చూసినా ఏముందమ్మా, మనం చెట్లు ఉంటాం, చెట్లు కొట్టుకుపోయేది ఉండేది. మీ ఆవిడ కోసం ఒక సాంగ్ ఏదైనా డెడికేట్ చేయొచ్చు కదా సార్ సరదాగా? అదే పాట పాడుతుంది గుర్తు నేను. సార్ పాడతారు? సార్ బాగా ఇష్టమైన పాట అంటాం. సినిమా పాటలే. సినిమా పాటలే పాడండి సార్, ఒక 2 lines డెడికేట్ చేయండి. గాలి వానలో వాన నీటిలో నీటి పడవ పడవ ప్రయాణం ఎందుకు సార్? ఆవిడ కోసం ఆవిడకి డెడికేట్ చేయమంటే గాలివాన పడవలు, ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ ఏదైనా. అంటే ఇప్పుడు గోదావరికి ఏ ఒడ్డైనా నీరు ఒకటే అని చెప్పినా కదా. ఓకే, ఆ సాంగ్ వేసుకోమంటారా? వేసుకున్నది. మీకు ఇష్టమైన హీరో హీరోయిన్ ఎవరండి? పాత అంటే హీరోయిన్ అయితే జయప్రద, హీరో అయితే హీరో నాకు రాజశేఖర్ 2.0 కనిపిస్తున్నారు సార్ మీలో. అప్పుడు చిరంజీవి బాగా చూస్తున్నాం. ఓకే, మీకు మేడం? నాకు చిరంజీవి గారు. మీరు ఫుడీనా సార్? అంటే బాగా ఇష్టంగా తింటారా సార్? బాగా ఇష్టంగా తింటారా? ఫుడీనా? మంచి ఆయన లేదు, ఇంట్రెస్ట్ ఏముంది, మామూలుగా అన్ని లైట్గా. ఓకే, గోదావరి గారు బాగా చేసే వంటకం ఏంటండి? వంటల్లో మాత్రం షీఈ్ ఎ గ్రేట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో 50 మందికి ఉండమంటే అది వండేసి, అంత గ్రేట్. ఇప్పుడు ఆవిడలో మార్చుకోవాల్సినవి క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా మీకు నచ్చిన క్వాలిటీ, అండ్ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేసే క్వాలిటీ? మార్చుకునేది మా ఏజ్ అయిపోయింది, ఇంకా మార్చుకునే ఏజ్ ఏంటి సార్? ఏజ్ అయిపోయింది అంటారు మీరు. ఇంకా 50 ఏళ్ళకి పెళ్లి చేసుకుని వాళ్ళు కూడా యూత్ అని చెప్తూ ఉంటాయి. చెప్పుకున్నాం, యూత్ చెప్పుకుంటే యూత్ చెప్పుకో, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన యూత్ ఏమన్నా. ఓకే, మీరే చెప్పండి నచ్చే క్వాలిటీ పోనీ చెప్పండి. ఏం ఫుడ్డా? క్వాలిటీ ఆవిడలో మీకు నచ్చిన లక్షణం ఏముందో అన్ని మంచిగా ఉన్నాయి కమ్మా. ఒక్కటి ఏంటంటే మేమిద్దరం మార్నింగ్ మాత్రం 100% మేమిద్దరం కలిసి టీ అయితే తాగుతాం. కలిసి టీ తాగుతారు మార్నింగ్? ఏం వస్తాయి మీ మధ్య డిస్కషన్స్ అదర్ దాన్ పాలిటిక్స్ మాట్లాడుకుంటారు ఆ టైంలో కూడా? ఇద్దరు ఒకటే పార్టీ కాబట్టి టీ తాగుతున్నప్పుడు మీ మధ్య వచ్చే డిస్కషన్స్? టీ తాగుతున్నప్పుడు వార్తలు పెట్టుకుంటే టీ తాగుతాం, మీ ఇద్దరం కలిసి టీ తాగుతాం. మీ ఇద్దరు కలిసి తాగడం ఎందుకు అప్పుడు? మీరు కిచెన్లో మీరు హాల్లో కూర్చొని తాగొచ్చు కదా. ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే చెప్తాను తనకు. మీకు సార్లో నచ్చిన క్వాలిటీ, కొంచెం మార్చుకుంటే బాగుంటుందనే క్వాలిటీ? ఉండదు నచ్చిన క్వాలిటీ అంటే
చెప్పి ఏదైనా ఉంటే నచ్చింది ఏమన్నా ఉంటే చెప్పు. టీం ఒకట నచ్చిందంటే ఏమో అని కాదు కానీ ఏదైనా కూడా ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా పెద్దగా చూడాడు, వదిలేస్తాడు. ఎవరైనా ఏమన్నా అన్నా కూడా కొద్దిసేపు బాధపడ్డా దాన్ని వదిలేస్తాడు తప్పితే అది మనసు మీదకి తీసుకొని ఏదో కక్ష సాధింపులాగా ఉండదు. ఎంత మనం చెప్పినా కూడా తను చేసేదే చేస్తారు తప్ప మనం చెప్పింది చెయ్యరు. కొంచెం మార్చుకుంటే బాగుంటుందండి. మారదు, అదే చెప్తున్నాను. ఏది మనం ఎంత మార్చుకోవాలనుకున్నా కూడా మనం చెప్పే వరకే వింటాడు తప్ప తను చేసేది తను చేసుకుంటాడు. మీకు ఇంట్లో వేరే ఎంటర్టైన్మెంట్ అక్కర్లేదు అనుకుంటా అండి. ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటుంది. వెనకాల మేము ఏం చేస్తామంటే నేను మా బిడ్డ అశ్విత మా కొడుకు వీళ్ళు ముగ్గురు ఉంటే ఎంటర్టైన్మెంట్ ఏంటంటే వాళ్ళ ముగ్గురు ఒక పార్టీ, మిమ్మల్ని నన్ను అపోజిషన్ కాదు, మా అన్నయ్య వాళ్ళకి నేను ఎట్లుంటాను అట్లా, అంటే మా వాళ్ళ గురించి జోక్స్ కొత్వాల్ ఫ్యామిలీ అలా చూస్తారన్నమాట, సెపరేట్ చేసి. ఓకే, మేము ముగ్గురం ఒకటి తన ఒకటి. ఓకే, మీ పిల్లల గురించి చెప్పండి సార్. మా పాప అశ్విత మ్యారేజ్ అయిపోయింది. అల్లుడేమో ఉదయ్ కుమార్ రెడ్డి అని, వీళ్ళిద్దరు యూఎస్లో ఉంటారు. మొన్న ఎలక్షన్లో కూడా ఆమె మొత్తం టోటల్ ఆమెనే చూసింది. బాబు ఏమో అనీష్ రెడ్డి, వాడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు. తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండి వాళ్ళు చూస్తూ ఉన్నారు. అట్లా సో కాసేపు పర్సనల్ లైఫ్ నుంచి మళ్ళీ ఒకసారి పాలిటిక్స్కి వద్దాం. ఎలా ఉంది సార్ కాంగ్రెస్ పాలన? 18 నెలలు దాటిపోయింది, 19-20 నెలలు అవుతుంది. ఎలా అనిపిస్తుంది తెలంగాణలో? ఒకటేమో యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైనా కానీ మనము ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినామో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఎక్కడ లేదు. తర్వాత యూత్ కావాల్సింది ఏంటంటే ఉద్యోగాలు. ఇచ్చిన కమిట్మెంట్ ఎక్కడ ఫుల్ఫిల్ లేదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఐడియాలజీ ఎట్లా పోవాలి, ఏ విధంగా పోతే బాగుంటుంది, ఏ విధంగా పోతే దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అది ఒక ఫైనాన్స్ ఎప్పుడైతే పెట్టుకొని మనము టాలెంట్ చేసుకొని కమిట్మెంట్ తీసుకుంటూ పోతే బాగా నడవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఫైనాన్సే లేదన్నారు. మరి ఫైనాన్సే లేనప్పుడు హౌ టు వర్క్? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఐడియాలజీ. దానికి ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ ఏమైందంటే వీళ్ళు 10 రూపాయలు ఇస్తా అంటే ఇంకోరు 15 రూపాయలు, ఇంకోరు 20 రూపాయలు అంటారు. ఫండ్ ఎంత ఉంది ఏం కదా, ఫండ్ క్యాలిక్యులేషన్ చేసుకొని మనము చేస్తే బాగుంటుంది. తర్వాత ప్రతి ఒక్కరికి యూత్ కావాల్సింది ఏంటి? చదువుకున్న పిల్లలకి ఏం కావాలి? వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఇక్కడ ప్రైవేటా గవర్నమెంటా ఎక్కడైనా సరే ఉద్యోగాలు కావాలి. దాన్ని స్కిల్ చేసి ఉద్యోగాలకు పంపించారనుకో వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. నువ్వు శాలరీ అనేది ఇంత అంత అని కాదు. వాళ్ళు ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ కాగానే అది 20లో కూడా పనిచేస్తూ ఉంటారు. అది ఆ టాలెంట్ని మనం గుర్తు చేసిన తర్వాత మనం ప్లానింగ్ చేసుకుంటే మన టాలెంట్ పిల్లలు అబ్రాడ్ పోయినా కానీ ఆ అమౌంట్ మనకి ఇండియాకి వస్తుంది. ఐడియాలజీ అనేది మనం ముందు తీసుకొని పోతేనే దేశాలు బాగుపడతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. ఐడియాలజీ లేకుండా ప్రతి ఒక్కరు కమిట్మెంట్ చేస్తారు. కానీ కాంగ్రెస్ మాత్రం మరి మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, ఇచ్చిన 419 హామీలు ఇవన్నీ 420 420 అంటే వాళ్ళు ఒప్పుకోరు, 419 అంటారు వాళ్ళు. సరే ఏదని 420 అంటారు. ఆ వర్డే వాళ్ళకి నచ్చట్లేదు. 420 ఎందుకు ఇచ్చినాం అది? సరే ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు రైతుల్లో తీసుకోండి, మహిళలు తీసుకోండి, తర్వాత యువకులు తీసుకోండి, ఆడపడుచులు తీసుకోండి, దేని మీద డిబేట్కు రెడీ. వాళ్ళు ఇచ్చిన కమిట్మెంటే, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన దానిలో మీరు పెట్టిన దానిలో ఏం చేశారు? ఒక బస్ తప్ప ఈ రోజు మీరు ఒక్కటే చూసుకోండి, 20 నెలలు అయిపోయింది. 20 నెలల్లో ఏ ఒక్క ఫ్లైఓవర్ అన్నా అండర్ పాస్కైనా ఎక్కడన్నా కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు ఉన్నాయా? రైతుల విషయంలో తీసుకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఫసల్ బీమా ఇచ్చినప్పుడు దాని పేమెంట్ అన్న కడితే రైతు ఫసల్ బీమా ఇస్తే ఎక్కడ పంట నష్టానికి అమౌంట్ ఇన్సూరెన్స్ వస్తుంది. అది లేదు. తర్వాత ఏంటంటే రైతులకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొన్న 14 రకాల పంటలకు ఎంఎస్పి రేట్ పెంచింది. ఇక్కడ మన దగ్గర తీసుకుంటే ఏమవుతుందంటే వరికి 1400 2800 చేసింది, పత్తి 3300 నుంచి 7200 చేసింది, అంత పెంచింది. అంటే ఒకటి ఐడియాలజీతో మనం పోతే దానికి ఒక సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మనం ఒకటే ఉన్నాం. దీనిలో అమౌంట్ ఎంత వస్తుంది? 3 లక్షల బడ్జెట్లో దానికి కేవలము ప్లానింగ్ బడ్జెట్ వస్తుంది. ఈ బడ్జెట్ను ఆలోచించుకొని ముందుకు పోతే మనం ఏదన్నా ప్లాన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మేకపోతు గంభూరం పోతూ ఉన్నది గవర్నమెంట్, అంతే తప్ప అంతకన్నా మించి ఏం లేదు. ఇప్పుడు చూడండి మీరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్లో ఎన్ని నెలలు అయింది వాళ్ళే చెప్పారు. చాలామంది పేపర్ నోటిఫికేషన్ గట్టి వచ్చారు. అరే 2300 కోట్లు అప్రాక్సిమేట్లీ ఏదో అమౌంట్ వస్తే మనకు అన్ని గ్రామ పంచాయతీలు బాగుతాయి, అమౌంట్ రాక
ఎక్కడ కుంటుపడ్డదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ లోకల్ బాడీలు ఉన్నారో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు చిన్న కాంట్రాక్ట్ చేశారు. చిన్న కాంట్రాక్ట్ చేసినవి గత ప్రభుత్వం పేమెంట్ ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం పేమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంచుమించుగా 7,700 కోట్లు ఇవ్వాలి. అంతకుముందు మేము ఫైట్ చేసినప్పుడు 150 కోట్లు ఇచ్చారు, ఇంకా 700 కోట్లు ఇవ్వాలి. 700 కోట్లు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? రైతులకి నిధులు జాతీయ పార్టీ బీజేపీ కేంద్రం నుంచి వస్తున్నాయి కదా, ఆ విషయం చెప్పుకోవడంలో ఎందుకో బీజేపీ నాయకులు వెనుకపడ్డారు. మరి అలాంటప్పుడు స్థానిక సంస్థల్లో మీ గెలుపోవటంలో ఏ రకంగా ఉండబోతుంది? మేము మొన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎవరికి ఎంతమంది ఈ సర్పంచ్లు స్ట్రైక్ చేసినప్పుడు చాలామంది పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఆ రోజు అందరినీ ఇడిపించినాము, ఆ రోజు గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చినాం. మొన్న పార్టీ ఆఫీస్లో కూడా మీటింగ్ పెట్టిన, స్టేట్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టిన. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో తీసుకుంటే ఏమైందంటే డిఏలో 6 డిఏలు పెండింగ్ ఉంది. మన గట్టిగా స్టేట్మెంట్ చేయాలి, 2 డిఏలు ఇచ్చారు. నేను ఒకటే అంటున్నా, ఏంది ఒక పాలసీ మేకింగ్ చేయండి, పాలసీ మేకింగ్ చేసి ప్లాన్ చేయండి. తర్వాత ఉద్యోగాలు ఎక్కడైతే లేవో అవుట్ సోర్సింగ్ తీసుకున్నప్పుడు అవుట్ చీటింగ్ ఎక్కువ చేస్తారు, ఏవీ లాస్ అవుతున్నాం మనం. గవర్నమెంట్ ఎంప్లాయీకి అవుట్ సోర్సింగ్ వాడు ఏముంటుంది, జాబ్ గ్యారంటీ లేదు భయ అని ఎక్కువ అవినీతి చేస్తాడు. ఈ అవినీతుల్లో మనము గవర్నమెంట్ చాలా లూజ్ అవుతుంది. అది గవర్నమెంట్ ఆలోచించి దాన్ని పాలసీ చేయాలి. పాలసీ చేయకపోతే ఏం నడుస్తుందంటే అన్నీ నడుస్తుంది. ఈరోజు అమ్మ ఇంట్లో ఉండకపోతే ఉన్న అన్నము ఏదో చట్నీ వేసుకొని తింటారు. ఆ చట్నీ వేసుకొని తిన్న తర్వాత మనకు ఏం ప్రాబ్లం వస్తుందో తెలుస్తుంది, ఎక్కువ చట్నీ కంటిన్యూ. అట్లా గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి, ఆలోచన చేసి ప్లాన్ చేసుకుంటే ముందుకు పోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెరిగింది, ఓటు శాతం పెరిగింది. మరి మీ స్ట్రాటజీస్ ఏ రకంగా ఉండబోతున్నాయి ముందు? ఎంపీలో 17 ఎంపీలు ఉన్నాయి. 17 ఎంపీల్లో ఒకటి ఎంఐఎం కంపల్సరీ పోతారు, ముస్లిం ఉన్నాయి. ఈ 16 ఎంపీల్లో 8 వాళ్ళు గెలిచారు. ఎప్పుడు మన గవర్నమెంట్ ఇంకా 8 మాది గెలిచింది. ఏంటంటే మేధావులు అందరూ ఆలోచించేది ఏంటంటే మోదీ గారు గవర్నమెంట్ ఉండాలి. మోదీ గారు గవర్నమెంట్ ఎందుకు ఉండాలి? అవినీతి లేని పార్టీ ఇన్ని సంవత్సరాలు అయింది, 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు సంపూర్ణంగా చేసిన తర్వాత ఏ ఒక్క మినిస్టర్ కూడా అవినీతి లేదు, ఎంపీ అవినీతి లేదు. ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోతే అదే సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చూడండి, గతంలో 2,000 కిలోమీటర్లు ఉన్నది, ఈరోజు 5,200 కిలోమీటర్లు అయింది. ఈ 5,200 కిలోమీటర్లు ఎప్పుడైతే నీకు రోడ్ ఫామ్ అయిందో పక్క కనెక్టివిటీ పెరిగింది. తర్వాత పక్క ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ పోయిన ల్యాండ్స్ అన్ని ల్యాండ్స్ రేట్ పెరగడానికి ఆస్కారమైంది. ఆటోమేటిక్ నీకు నేను హెల్ప్ చేసిన అనుకో, నువ్వు చెప్పాలి. నేను 10 మందికి హెల్ప్ చేసిన, నేను 50 మందికి హెల్ప్ చేసిన, 50 మంది పోయి 1000 మంది వాళ్ళు చెప్పుకోవాలి. నేనేం చెప్పుకోవాలి? నేను ఇంతవరకు ఎక్కడ చెప్పలేను, ఏ స్టూడెంట్ కానీ చెప్పలేదు. మొన్న ఎలక్షన్లో కూడా వాలంటరీగా వాళ్ళే నాకు పనిచేశారు. వాళ్ళందరూ ఓటర్స్ అయ్యారు. ఇప్పుడిప్పుడే మరి నెమ్మదిగా పుంజుకుంటున్నటువంటి బీజేపీలో వర్గపోరు ఒకటి మొదలైంది. ఈ వర్గపోరు పార్టీకి నష్టం వచ్చేదంటారా? అది పెద్ద వర్గపోరు కాదమ్మా, అది పెద్ద వర్గపోరు కాదు. ఆ టైంలోకి ఏంటంటే చిన్నగా ఏమైతే ఇప్పుడు కుటుంబాలు అన్నదమ్ములు ఉంటారు, చిన్నగా ఏదో అంటారు, మళ్ళీ తర్వాత ఒకటే ఇంట్లో ఉంటారు, ఏ పోన్రా అని ఆటోమేటిక్ ఇద్దరు కలిసి తింటారు. అది నడుస్తూ ఉంటుంది. చిన్నగా ఏముందమ్మా. భారతీయ జనతా పార్టీలో వర్గపోరు అనేది లేదు, కానీ భారతీయ జనతా పార్టీ వైపు ఓటర్స్ చూస్తున్నారు, ప్రజానికం చూస్తుంది, హైపు పెరుగుతుంది. ఈ భారతీయ జనతా పార్టీలో హైపు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు వర్గపోరు ఉంది అని చూపించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర తప్పితే సృష్టిస్తున్నారు తప్పితే ఇంకొకటి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇది ఈ ఎలక్షనే కాదు, ప్రతి ఎలక్షన్లలో కూడా మాకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కడ వర్గాలొద్దు, ఎక్కడ ఎవరు వద్దు. నిజంగా పార్టీ లైన్లో ఎవరున్నారు, పార్టీకి ఎవరు కష్టపడుతున్నారు, పార్టీలో ఎవరైతే గెలుస్తారో అనేది నిర్ధారించి చూసి వాళ్ళకు నిలబెట్టాలి, కష్టపడి గెలిపించుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఈ స్థానిక ఎలక్షన్స్ అనేది అధికార పార్టీయే గెలుస్తుందనే ఒక నానుడైతే ఏదైతే ఉందో దాన్ని మనం ఈరోజు నిరూపించాలి. అంటే ఎక్కువ ప్లేస్లలో గెలిపించైనా దాన్ని నిరూపించాలి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్ అగైన్, ఇప్పుడు వివాహ వ్యవస్థ అంటే మనం చూస్తున్నాం, అంటే చిన్న వాటికి విడిపోవడాలు, పెద్ద గొడవలు, రచ్చ ఇవన్నీ జరుగుతున్నాయి. అలా కాకుండా ఒక వివాహ బంధం కలకాలం హ్యాపీగా ఉండాలి అని అంటే మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? అంటే అందుకే అదే చూసా. వివాహ బంధం అనేది మన తల్లిదండ్రులు నేర్పించిన పద్ధతులు వేరు, మనము తిరిగే పద్ధతి వేరుండే. ఒక భయం భక్తి అనేది అప్పట్లో ఒకరోజు బయటకు వెళ్ళాలి అంటే కూడా
ఎవరో ఒకరు తోడు లేకుండా పోయేవాళ్ళం కాదు, వచ్చేవాళ్ళం కాదు. వచ్చినా పోయినా కూడా కొంచెం భయము అనేది ఉంటుండే. ఈ రోజులలో ఏమైపోయిందంటే ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఫస్ట్ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఫ్రీడమ్ ఇవ్వడంలో తప్పుందని నేను అనట్లే. మనం పిల్లలకి ఏ విధంగా అయితే ఫ్రీడమ్ ఇస్తున్నామో వాళ్ళ లైఫ్లో ఈరోజు చేతిలో ఫోన్ పట్టుకుర్రంటే మొత్తం అవును సంస్థ ఆ రోజంతా వాళ్ళ చేతులు ఉన్నట్టే, వాళ్ళ ఇష్టాన్ని సార్. కానీ అందులో మంచి చెడు ఉంటుంది అనేది వాళ్ళకి చెప్పలేకపోవడం. ఫస్ట్ ఎంకరేజ్మెంట్ చేయడం తల్లిదండ్రుల నుంచి తగ్గాలి. ఓకే, ఫస్ట్ తల్లిదండ్రుల నుంచే ఎంకరేజ్ చేస్తున్నాం. ఏంటంటే వాళ్ళ ఇష్టం ఉన్నట్టే నడవాలి అంటే అట్లనే కావాలి అనేది చెప్పకుండా కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులలో ఉండాలి అని చెప్పి మనము ఆడపిల్లకైనా మగపిల్లగానికైనా చెప్పుకునే దానిలో మన పాత్ర కూడా ఎక్కువ ఉంటుంది ఈ రోజులలో. ఇంకొకటి, ఒకసారి ఎవ్వరమైనా ఇప్పుడు నా కూతురు ఉంది, నేను ఒక ఇంటికి కోడలుగా పంపించిన, కానీ ఒక ఇంటికి వెళ్ళి వచ్చే ఆడపిల్ల కూడా వాళ్ళకి తల్లిదండ్రికి ఒక కూతురే కదా. అది ఆలోచించినప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. మన పిల్లలు పోయి ఒక ఇంట్లో ఎట్లుంటున్నారో సరే, ఇప్పుడు మన బిడ్డ అయితే ఆడ వండుకుంటుంది, లేస్తుంది, లేవదు, తిరుగుతుంది, ఆమెకు ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ ఇక్కడైతే మేము ఇవ్వము అనడం కరెక్ట్ కాదు. అట్లా కూడా ఈ రోజులలో చాలా మంది కోడలైనా కూతురైనా ఒకటే అయినా అట్లా కూడా చాలా మంది కూడా అప్పట్లకి ఇది అది కండిషన్లు ఏం పెట్టట్లేదు. కానీ పిల్లలకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది. ఏదో మేము ఇండివిజువల్గా ఉంటేనే బాగుపడతాము, మేము ఇండివిజువల్గా ఉంటేనే మా లైఫ్ బాగుంటుంది, మేము నలుగురిలో ఉంటే చేయలేము అని అనుకున్నప్పుడు మనం కూడా కొన్ని చెప్పుకోవాలి. నిజానికి ఇండివిజువల్గా ఉండేదానికంటే కూడా ఈరోజు ప్రేమగా మంచిగా ఉంటే పెద్దవాళ్ళ దగ్గర ఉన్నంత సుఖం ఇంకొకటి ఉండదు అని పిల్లలకు చెప్పుకోవాల్సినటువంటి అవసరం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే అనుకోవాలి. ఏం చేస్తారంటే పడుకుంటారు, నైట్ లేట్ వచ్చిన తర్వాత వాళ్ళు వండుకోరు, ఇండివిజువల్ ఉన్నాను వండుకోకుండా కాఫీ తాగి ఆ రోజు మొత్తం అట్లనే కాఫీల మీదనే ఉంటారు. వీళ్ళు ఉన్నారనుకో లేచి టిఫిన్ చేస్తే అప్పుడు ఏంటంటే రెడీ అయ్యి వచ్చి టిఫిన్ తింటారు. అప్పుడు ఏమైందంటే తినడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటే నా సజెషన్ ఏంటంటే బండాన్ని విగ్రహం చేయాలంటే కంపల్సరీ కొట్టాలి. విగ్రహం అయినాక అందరు పూజ చేస్తారు. అందుకోసానికి ఎవరైనా ఆడపిల్లలైనా మగపిల్లలని ఏంటంటే కష్టం చూసిన తర్వాత సుఖం అనుభవిస్తే వాళ్ళకున్నంత సంతోషం లైఫ్ లాంగ్ ఎక్కడ లేదు. మీరు సుఖపడ్డారు అనుకో, బండ ఉందనుకో అందరు తొక్కుట పోతారు. అదే విగ్రహం చేసినాం అనుకో అందరు మొక్కుట పోతారు. నీకు తొక్కుట మొక్కుట ఆలోచించుకోవాలి ఆడపిల్లలనే మగపిల్లలు. సింప్లీ సూపర్ సార్. సో మా ప్రోగ్రామ్ టైటిల్ వచ్చేసి నువ్వు నేను ప్రేమ. దాని యొక్క మీరిద్దరు మీ స్టైల్లో నువ్వు నేను ప్రేమ అని చెప్పాలి. ఎందుకు సార్ అంత సిగ్గుపడుతున్నారు? యు ఆర్ రియల్లీ బ్లషింగ్. చెప్పండి సార్, ఎప్పుడైనా మేడంకి ఐ లవ్ యూ చెప్పారా సార్? ఇంతవరకు చెప్పలేము. ఇప్పుడు ఒకసారి మా ప్రోగ్రామ్ సాక్షిగా. సో మరి ఐ లవ్ యూ చెప్తారో చెప్పరో మాకు అది అనవసరం, కానీ మీరు మాత్రం టైటిల్ చెప్పాలి. నువ్వు నేను ప్రేమ అని చెప్పండి. నువ్వు మేము మా ఫ్యామిలీ. ఇది మా టైటిల్ కాదు, మేము మా ఫ్యామిలీ. కొత్త ప్రోగ్రామ్ పెడతాను నేను. అదే నువ్వు నేను ప్రేమ అని చెప్పండి. నువ్వు నేను ప్రేమ చూసుకున్నా మంచిగా వచ్చిందా? అలా కాదు సార్, మంచిగా నువ్వు నేను ప్రేమ అని చెప్పండి, ఇద్దరు ఒకటే సరే. ఇది నేర్చుకోవాలి. ముందు నాకు చెప్తే మంచిగా ఐడియాలజీ వస్తుంది కదా. ఏం అవసరం సార్ మీకు దీంతో? చెప్పండి. మరి నువ్వే చెప్తున్నావు. ఇప్పుడు చెప్పండి అంటున్నా. ముందు నేర్చుకొని ఎవరికి చెప్తారు? ఇది చెప్పండి. నువ్వు నేను 60 సంవత్సరాల తర్వాత 20 ఏళ్ళు అవుతారంట. అందుకోసం మా ఇద్దరికి ప్రేమ అప్పుడు వస్తుంది అన్నమాట. అంటే ఇంకా 2 సంవత్సరాలు. ఓకే, it was really wonderful talking to both of you. Thank you so much Anjireddy garu, Godavari garu for giving us time. Thank you. ఒకటేనమ్మా, యాక్చువల్లీ ఏంటంటే ఈ కొత్త జంటలకు దయచేసి తల్లిదండ్రుల మీద ఎవరైతే ఉన్నారో కొద్ది ఓపిక బట్టి ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత భర్తనే నీకు సర్వస్వం, భార్యనే నీకు సర్వస్వం. దానికి ఎక్కడ ఏది ఉన్నా కానీ తల్లిదండ్రులు చెప్పకుండా మీ ఇద్దరు ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నప్పుడే అత్తమామలైనా తల్లిదండ్రులైనా చాలా ఇబ్బంది పడకుండా. ఎందుకంటే ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత మీరు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు సంపాదించిన, అత్తమామ సంపాదించిన, తల్లిదండ్రులు సంపాదించిన మీకోసానికి సంపాదిస్తారు. మీరు దయచేసి ఈ కుటుంబ కలహాలు రాకుండా ఉండి మీరు ఒకటేసారి పెళ్లి చేసుకోకముందు ఒకసారి ఆలోచించుకొని 2 సార్లు మాట్లాడుకొని పెళ్లి చేసిన తర్వాత సర్వస్వం భర్త భార్య అనే రకంగా మీరు ముందుకు పోతే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి, తల్లిదండ్రులు ఒకసారి భార్య కొడుకు పెళ్ళైనా బిడ్డ పెళ్ళైనా విడిపోయిన తర్వాత వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారో మరొక్కసారి ఆలోచించుకొని ముందుకు పోవాలని నా సజెషన్ చెప్తాను.